నమస్తే అండి. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. ఈ వీడియో ఫస్ట్ నా చింతలతో అయితే స్టార్ట్ చేసిన. సాయంత్రం అయిందంటే చాలు ఇక మంచం మీద పడుకోబెట్టి నేనైతే పని చేసుకుంటాను. వాళ్ళ అన్నోళ్ళు పాప దగ్గరనే ఆడుకుంటూ ఉంటారు. సాయంత్రం టైంలో వాకిలి ఊడుస్తాం కదా, దుమ్ము మస్తు లేస్తుంది అనమాట. ఇట్లా నీళ్ళు కొట్టి ఊడిస్తే గనక ఇంకా అణిగినట్టు ఉంటుంది, దుమ్ము ఎక్కువగా లేవదు. ఈ మధ్య ఉదయం అన్నా చల్లుతున్నానో లేదో కానీ సాయంత్రం పూట అయితే ఇక నీళ్ళు చల్లి ఊడుస్తున్నా. మా వాళ్ళు బయటనే వంటారు కాబట్టి ఉదయం టైంలో ఎక్కువగా చల్లలేను నీళ్ళు కూడా, లేదంటే వాళ్ళు లేచిన తర్వాత లేట్గా అయినా చేసుకోవాలి. ఇక బాగా గాలి పెడుతుంది, నేను ఊడ్చే కొద్దీ రిటర్న్ వస్తుందన్నమాట చెత్త. ఈ రోజు వీడియోలో నేను వంట చేయడానికి పడ్డ తంటాలు కష్టాలు అయితే మీరు చూడొచ్చు. ముందుగానే చెప్తున్నాను, ప్లీజ్ అసలు నవ్వకండి అన్న కూడా మీరు నవ్వుతారు నాకు తెలుసు. ఈ వీడియో అయితే సండే రోజుది. సాయంత్రం అవగానే చక్కచక్క పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఈ మధ్య బట్టలు ఉతకటం ఆరేయటం ఈజీ అయిపోయింది, కానీ వాటిని మడత పెట్టడం కష్టం అయిపోయింది. ఇక ఇప్పుడు తీసి మంచం మీద వేస్తామా, టైం ఉండదు మడత పెట్టడానికి, తీసి మళ్ళీ కుర్చీలో వేస్తాం. ఇంకా అదంతే, ఒక 2 days అలాగే ఉంటాయి. ఎప్పటికప్పుడు మడత పెడదామంటే అస్సలు టైం ఉండదబ్బా. ఇంటి దగ్గర ఉంటే నేను ఇంతే, అసలు మ్యాచింగ్ డ్రెస్ కూడా వేసుకోను. ఏదో ఒక లెగ్గిన్, ఏదో ఒక టాప్ చేతికి దొరికింది వేసుకుంటూ ఉంటా. ఇప్పుడు వేసుకున్నదైతే కొంచెం పర్లేదు, కొన్ని అయితే అసలే మ్యాచ్ అవ్వవు. లైఫ్ అయితే అసలు ఎంత ఫాస్ట్ గా గడిచిపోతుంది కదా. ఉదయం లేస్తాము, పని చేసుకుంటాము, అసలు మధ్యాహ్నం టైమే తెలియకుండా గడిచిపోతుంది. వెంటనే సాయంత్రం అవుతుంది, మళ్ళీ పని వంట, అబ్బా చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది. ఈవినింగ్ నేను ఈ మట్టి పాత్రలో అయితే వంట చేద్దాం అనుకుంటున్నాను, అందుకే ముందుగానే కడిగి పెట్టుకుంటున్నా. మల్లెపూలు బాగా కాస్తాయి, కానీ ఎందుకో నాకు అల్లుకొని పెట్టుకోవటానికి ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమంది అడిగారు కదా, అందుకే చెప్తున్నాను. అదేంటో పువ్వులు లేని టైంలో అబ్బా పువ్వులు ఉంటే బాగుంటుండే, పెట్టుకుంటే బాగుంటుండే కదా అనిపిస్తుంది. పువ్వులు ఉన్న టైంలోనేమో అసలు తెంచాలనిపించదు, పెట్టుకోవాలనిపించదు. అదేంటో కానీ నేను ఇలా ఫ్లోలో మాట్లాడుతూ ఉంటాను కదా, కొన్నిసార్లు వర్డ్స్ మర్చిపోయి ఇంకేదో అనేస్తాను. అలా చాలా సార్లు ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్పి మీకు దొరికిపోయాను. ఇంకోటి ఏంటంటే, నేను ఎడిట్ చేసిన వీడియోని వాయిస్ ఇచ్చిన దాన్ని నేను కూడా వింటాను, కానీ గుర్తుపట్టను. ఎవరైనా చెప్తే తప్ప, నువ్వు మధ్యలో ఇలా అనేది ఇలా అన్నవక్క అని వేరే వాళ్ళు చెప్తే కానీ అందులో ఆ మిస్టేక్ ఉందా అని నేను గుర్తుపట్టను. మా ఫ్రెండ్స్లో అయినా కూడా వీడియోస్ చూస్తారు కదా, నేను ఏదైనా మిస్టేక్ చేసినా సరే మీరు ఎలా కామెంట్స్లో చెప్తారో వాళ్ళు నాకు అలా వాట్సాప్లో చెప్తారు. నేనైతే ఈరోజు మ్యాంగో ఐస్ క్రీమ్ చేసిన, చాలా బాగుంది, కాకపోతే పుల్లగైంది. మామిడికాయలు పుల్లగున్నట్టున్నాయి, నేను ముందే చూడలేదన్నమాట. చక్క కట్ చేశాను, ఇంకా షుగర్ అయితే వేసాను, కానీ కొంచెం పుల్లగా అనిపించింది. ఎలా చేశాను ఏంటి అనేది షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా. నేను ఇంట్లో ఏదైనా కొత్త వంటకాలు చేసినప్పుడు నన్ను బాగా సపోర్ట్ చేసేది మా చిన్నోడు ఒక్కడే. మా పెద్దోడు మా ఆయన అంతగా పట్టించుకోరు, తినరు, కానీ మా చిన్నోడు మాత్రం మంచిగా తిని బాగుందమ్మా అంటాడు. నాకు ఇంకా చెయ్యాలి అనిపించటానికి కారణం మా చిన్నోడే. వాడు చూసిండా అసలు అంగి నిండా మామిడి పండ్లే అనమాట. మామిడి పండ్లు తిన్నాడు, ఇంకా మొత్తం అంగి నిండా చేసుకున్నాడు. పక్కింట్లోకి పోయి చెంపకు చుక్క పెట్టుకొచ్చుకున్నాడు. ఈ రోజు భలే వెరైటీగా కనిపిస్తుంది మా చిన్నోడు. ఇక పనంతా అవ్వగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ముందే పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు, మా చిన్నోడు, పెద్దోడు, అలాగే పాప కూడా. రాగానే పాప ఏడుస్తుంది అనమాట, పడుకుంటదేమో, ముందు సెర్లక్ తినిపిద్దామని ఇంకా సెర్లక్ అయితే కలిపి తీసుకొచ్చాను. నిద్రకు వచ్చినా సరే లేదంటే ఎందుకో తెలీదు, ఒక్కొక్కసారి ఇంకా ఏడుస్తుంది అంతే. దానికి రీజన్ ఏంటో అస్సలు అర్థం కాదు. ఒక్కొక్కసారి నిల్చోటానికే ఏడుస్తుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే కూర్చున్నా, తినిపించిన, ఆడిచ్చిన, ఫీడింగ్ చేసినా ఏడుస్తుంది. అదే లేచి ఎత్తుకున్నాను అనుకోండి ఇంకా మానుతుంది. ఇప్పుడు కూడా సెర్లక్ తినిపిద్దామని ఎంత ట్రై చేసినా అది తింటలేదు, ఏడుస్తుంది. కూర్చుంటే తింటలేదని అటు ఇటు తిప్పుకుంటా తినిపిద్దామని చూసినా అట్లా కూడా తింటలేదు, ఉమ్మిస్తుంది. ఈ మధ్య మా బుడ్డది కొంచెం బక్కగా అనిపిస్తుంది నాకు, కానీ ఎవరికి అలా అనిపించట్లేదంట. కొంచెం హైట్ కూడా అనిపిస్తుంది. హైట్ అయినందుకు బక్కగా కనిపిస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. నాకు తప్ప అందరికీ బాగానే కనిపిస్తుంది. మళ్ళీ పాపను పడుకోబెట్టడానికి చాలా ట్రై చేసిన, ఇంకా పడుకోలేదు. ఇంకా సర్లే ఆడుకొని అని బయట అయితే సాపేసి పడుకోబెట్టి ఇంకా నా వారిని నేను చేసుకుంటున్నాను. మా బుడ్డదాన్ని గమనించండి, దొగ్గటానికి ట్రై చేస్తుంది కానీ రావట్లేదు అనమాట. ఈరోజు అయితే సండే కదా, అందుకే ఇంకా ఈరోజు మనకి చికెన్, మటన్, అలాగే చపాతి, రైస్. చికెన్ కావాలని నేను, మటన్ కావాలి అని మా ఆయన. అందుకే ఇక నాకైతే కొంచెం చికెన్ తెచ్చి, కావాలంటే నువ్వు మటన్ తెచ్చుకో అని చెప్పిన. సరే అని 2 తీసుకొస్తా అన్నాడు. ఫస్ట్ అయితే చపాతి పిండి తడిపి పెట్టుకుంటున్నాను. కర్రీ చేసేలోపు చపాతి పిండి నానుతుంది కదా మంచిగా.
మా బుడ్డది కొన్నిసార్లు నాకు ఇలా షాక్లు ఇస్తుంది. నేను ఎన్నో వండబెడితే ఆ పిల్ల ఏడుకో పోయింది చూడండి. సడన్ గా అట్లా పడితే నెత్తికి ఏడ దెబ్బ తాకుతుందో అని నాకు భయం అవుతుంది. కానీ వాళ్ళకు ఒక ప్లానింగ్ లెక్క కొంచెం మెల్లగానే వాడతారు, నెత్తికి దెబ్బ తాకకుండా. బోర్ల పడ్డటం స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు మంచి మళ్ళీ ఉండనంటే ఉండలేదు. ఇక పిండి కూడా తడపలేదు. కానీ అప్పుడే మా చిన్నోడు కొంచెం ఒకటే తలిగిండు. చపాతీలు చేసినాక తింటారో లేదో కానీ చపాతీ పిండి మాత్రం కావాలి. నన్ను కొంతమంది ఒక క్వశ్చన్ అడుగుతారు, ముగ్గురు పిల్లలతో ఒక్కదానిమే మేనేజ్ చేసుకుంటే అసలు ఎట్లుంటో నీకు భయం అనిపించదా అని. ఫస్ట్ మా పెద్దోడు పుట్టినప్పుడు నాతో పాటు మా అమ్మ 1 year వరకు ఉంది. ఆ తర్వాత మా చిన్నోడు పుట్టినప్పుడు 5 months ఉంది. మనం ఎక్కువ ఇబ్బంది పడేదంటే ఫస్ట్ చైల్డ్ అప్పుడే, ఎందుకంటే అప్పుడు మనకి ఏం తెలియదు కాబట్టి బాగా ఇబ్బంది అనిపిస్తుంటుంది. ఆ టైంలో ఇంకా ఎవరూ తోడలేకపోతే ఇంకా కొంచెం భయంగానే ఉంటుంది. నా దగ్గర అయితే అమ్మ ఉండే కాబట్టి నాకు అప్పుడు అంతగా ఏం అనిపించలేదు. ఆయన పని మీద బయటకు వెళ్ళినా అమ్మ నాకు తోడుండేది. ఇక అమ్మ ఊరెళ్ళిన తర్వాత మా నాన్నగాడైతే 1 year ఉండే కాబట్టి నాకు అంత ఇబ్బంది అనిపించలేదన్నమాట, బాగానే ఉంటుండే. ఇంకా మా చిన్నోడు వచ్చిన తర్వాత కూడా కొంచెం అలవాటు అయిపోతుంది. మన లేడీస్కి అంతే కదా, ఇంట్లో ఏదైనా 1 day వర్క్ చేస్తున్నాము అంటే ఇంకా అది డైలీ చేయటం అలవాటు అయిపోతుంది. ఇది కూడా అంతే, నాకు ఉండి అలవాటు అయిపోయింది. ఇంకా భయపడ్డ ప్రతిసారి ఒకటే అనుకుంటారే, నేనే భయపడితే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని. ఒకసారి ఇలాగే మధ్యాహ్నం టైంలో పిల్లలు పడుకుంటే నేను మిషన్ కుట్టుకుంటున్నా, మా పాప లేదప్పుడు, 2 బాబులే. ఎందుకో భయపడి సడన్గా బయటకు వచ్చేసిన. అప్పుడు అనుకున్నాను అనమాట, అరే ఇద్దరిని లోపల వదిలిపెట్టేసి నేనేంటి బయటకు వచ్చేసిన భయపడి, వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి అని అప్పుడు అనుకున్నాను. అసలు నేను భయపడితే వాళ్ళని ఎవరు చూసుకుంటారు అని. అప్పటి నుంచి ఇంకా బాగా అలవాటు చేసుకున్నా. మొన్న పొయ్యి అయితే తీసేసిన కదా, అందుకే ఇటుక పిల్లలతోని ఇలాగైతే పెట్టుకున్నాను. ఈరోజైతే నేను పొయ్యి మీద వంట చేద్దాం అనుకుంటున్నాను, కానీ పెంట అయింది. కాదు, కొత్త వంటకం అయిందనమాట. నాకు పొయ్యి మీద వంట చేయటం అంటే చాలా ఇష్టం, కానీ రాదు. ఆ పొగకి అస్సలు తట్టుకోలేను నేను. ఇంట్లో వంట చేయాలంటే మస్తు ఉబ్బరిస్తుంది, కనీసం బయట కూర్చుంటే చెట్టు గాలని వస్తుంది కదా అని ఇంకా బయట పొయ్యి మీద అయితే చేద్దాం అనుకున్నాను. చపాతీలు చేయాలి, చికెన్ చేయాలి, మటన్ చేయాలి. అన్నం అయితే ఇంట్లో వండేసిన. ఇక చపాతీలు చికెన్ అయితే బయట పొయ్యి మీద చేద్దాము, మటన్ అయితే ఇంట్లో కుక్కర్లో వేద్దాం అనుకున్నా. మా బుడ్డది ఊరికే ఏడ్చిందనమాట, అందుకే కాస్త లేట్ అయింది వంట. ఇంకా తనని పడుకోబెట్టి ఆ తర్వాత వంట స్టార్ట్ చేశాను నేను. మనకు చికెన్లోకి మెయిన్ కరివేపాకు అనమాట, అందుకే కరివేపాకు తెంచుకోవటానికి వెళ్ళాను. అక్కడ సైడ్ అయితే ఇంకా చీకటి ఉంటుంది, కింద మీద మొత్తం చూసుకొని పోవాలి. యూట్యూబ్లో వీడియోస్ లేట్గా పెడితే నాకు కూడా నష్టమే. అంటే కొన్ని జాబ్స్లలో ఉంటాయి కదా, ఒక్కరోజు డుమ్మా కొట్టినా పైసలు కట్ అవుతాయి. సేమ్ ఇందులో కూడా అంతే, నేను ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా మనీ యాడ్ అవ్వదు. లాంగ్ వీడియోస్ తీసి బాగా అలసిపోతున్నాను. కొన్ని షార్ట్స్ పెడదామా అంటే పెద్దగా యూజ్ ఉండదు. లాంగ్ పెడుతూ కనీసం షార్ట్స్ డైలీ 2 అన్న పెడదాం అనుకుంటున్నాను, కానీ 2 పెడితే అసలు వ్యూస్ పోతాయా పోవా అన్న డౌట్ ఒకటి. మళ్ళీ కొన్నిసార్లు అసలు ఏం చేయాలనో అర్థం కాదు తెలుసా, మైండ్ అంతా పిచ్చలేసినట్టు ఉంటుంది. చికెన్లోకి అయితే కరివేపాకు ఇంకా జీలకర్ర అనేది మెయిన్ అనమాట. కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఎలాగవుతుందో మీరే లాస్ట్ వరకు చూడండి. కరివేపాకు అయితే కొంచెం ఒట్టిగా వేపుకోవాలన్నమాట, చేతితో చిదిమితే పొడిలాగా అవ్వాలి అలాగా. దాంతోపాటు జీలకర్ర కూడా వేయించుకోవాలి. నేను ఈ వీడియోకి వాయిస్ ఇచ్చే టైంకి నాకు అసలు మామూలుగా నిద్ర వస్తలేదు తెలుసా. ఒక సైడ్ మాట్లాడుతుంటేనే ఒక సైడ్ కళ్ళు మూసుకుపోతున్నాయి. అయినా సరే తప్పదనుకొని అలాగే మాట్లాడుతున్నా. అసలే 1 day మిస్ అయిపోయింది, ఇంకా కంపల్సరీగా పెట్టాలి కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది అసలు ఇంత కష్టపడాలా అని. కానీ మిడిల్ క్లాస్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే కష్టపడాలి. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, ఒక్కొక్కటిగా ఫుల్ఫిల్ చేసుకుంటూ రావాలి అంటే మనం కష్టపడాలి. కష్టపడకుండా ఏది రాదు, మనం తినే అన్నమైనా సరే. మా చిన్నోనితో అయితే నాకు పెద్ద తంటాలు తెలుసా. అసలు పొయ్యి దగ్గరికి రాకరా అంటే వింటలేడు. ఇంత వేడికి చలిమంట వేసుకుంటాడంట. దూరం ఉండురా అంటే నన్నే అంటుండు, మరి నేను ఎట్లా కాపుకోవాలి అని. కొన్ని కట్టెలు అస్సలు పొగ రాదనమాట, మంచి వంట చేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో ఉన్నాయి ఏంటివో ఏమో, పొగనే ఎక్కువ వస్తుంది, మంట కంటే పొగనే ఎక్కువ ఉంటుంది. నేను వంట చేసే కన్నా ముందు ఎక్స్పెక్టేషన్స్ నావి ఎట్లుంటాయంటే, అసలు పొగ రాకుండా మంచిగా కూర్చొని మంచిగా వంట చేసినట్టు ఉంటుంది.
కానీ ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత అసలు కూర్చోలేనాడ. మటన్ తీసుకొచ్చిండు కాబట్టి చికెన్ కూడా కొంచెమే తీసుకొచ్చిండు, కానీ ఆనియన్స్ అయితే ఎక్కువగా వేసుకుంటున్నా. ఇన్స్టాగ్రామ్లో చూసానమాట, చికెన్ చాలా బాగా నచ్చింది నాకు. కానీ పొయ్యి మీద ఇంకా మీరే చూడండి. ఫస్ట్ మట్టి పాత్రలో నేను చికెన్ చేద్దాం అనుకున్నాను, కానీ మటన్ చేసిన. అది ఇంట్లో ఒకసారి చేసిన కదా, చాలా టైం పట్టింది. అసలు చాలా మందం ఉంది ఈ మట్టి పాత్ర. స్టవ్ మీద కనుక చేస్తే ఇక గ్యాస్ పని అంతే. వీటిని స్టవ్ మీద చేసే కంటే కూడా పొయ్యి మీద చేస్తేనే బాగుంటుంది. మంట అసలు ఎంత లోపలికి దొబ్బినా బయటకే మండుతుంది తప్ప లోపల మండుతలేదు. ఒక సైడే ఎక్కువగా మండుతుంది, ఒక సైడ్ మంట, ఒక సైడ్ పొగ. అయిపోయింది ఈరోజు నా వంటకం. ఉల్లిగడ్డ కాస్త ఎక్కువగానే వేగాలి, సేమ్ మనం బిర్యానీలోకి వేయించుకుంటున్నట్టుగా. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక చికెన్ వేస్తే ఆ ఫ్రైడ్ ఆనియన్స్ స్మెల్ అనేది మంచిగా చికెన్కి పడుతుంది. ఇది నేనంటుంది కాదు, ఇన్స్టాగ్రామ్లో చెప్పారు. చికెన్తో ఎప్పుడు ఒకేలాగా చేసుకొని తింటా కదా అని ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. నాకు అసలు మ్యారేజ్కి ముందు చికెన్ కూడా అలవాటు లేకుంటుండే, ఒక ఎగ్ మాత్రమే తింటుండే. నాకు అలవాటు చేసిందే మా ఆయన. ఇప్పుడేమో చికెన్ వద్దు మటన్ తిను అంటాడు. చికెన్ వెయిట్ చేస్తుంది, ఇంకా పాపకు ఫీడింగ్ ఇస్తాం కదా అన్నట్టు అంటారనమాట. అల్లం ఎల్లిపాయలు పేస్ట్ కాకుండా ఎల్లిపాయలు మాత్రమే దంచి వేస్తున్నాను. ఆ మంటకు ఆ వేడికి నేనే తట్టుకోలేకపోతున్నాను. ఉల్లిగడ్డ మాడిపోయింది. మంచిగా చేసుకొని తిందాం అనుకున్నా, కానీ ఉల్లిగడ్డ మాడిపోయింది. చికెన్ పీసెస్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఉల్లిగడ్డ మాడిపోయింది. లోపలికైనా ఉంది కదా అక్కడ ఏందా గుడ్డిగా అసలు పాక ఎంత కాకండి నేను కూడా చూడమా అమ్మే సరుకు దీంట్లో చెంచేది చికెన్ కారాలో చేసేది ఇప్పుడు మారిపోతుంది. అగో చూసిరా, ఇక స్టాండర్డ్ పెట్టుకుందబ్బా వీడియో తీయమంటే ఇక అట్లా చెప్తా ఉంటాడు అనమాట పక్క నుండి. ఇదే ఇప్పుడు వేస్తారా, అది అప్పుడు వేస్తారా, పోనీ చెయ్యి అంటే చెయ్యడు. మళ్ళీ అక్కడ చికెన్ ముక్కలు మొత్తం మాడిపోతుంటే ఇంకా చికెన్ ముక్కలు కాలాలంట. ఇంతకుముందు కరివేపాకు వేయించి పెట్టుకున్నాను కదా, కరివేపాకు జీలకర్ర, అందులోని కొంచెం ధనియాలు లేకపోతే ధనియాల పొడి ఏదో ఒకటి మిక్సీకి పట్టేసుకొని ఇందులో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందంట. మిక్సీకి పట్టాక ఆ పౌడర్ స్మెల్ అయితే బాగుంది. ఇంకా చికెన్లో అయితే వేసేసి లాస్ట్కి పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవాలి, మనతో అయితే లేదనమాట. ఇంకా కర్రీ అయితే అంతే, కానీ కాస్త మాడింది ఉల్లిగడ్డని. నేను ఇంకో మిస్టేక్ కూడా చేసిన, మళ్ళీ చెప్తా. ఇక దాన్ని అయితే కిందికి దించాలి, మళ్ళీ లేచే ఓపిక లేక ఇక మనం మెల్లో ఉన్న చిండి తీసేసి దాన్ని అయితే కిందికి దించేసిన. ఇంకా చపాతీలు అయితే చేయాలి. నేను అనుకున్నాను ఒక సైడ్ కర్రీ వేసి ఇంకొక సైడ్ చపాతీలు చేద్దాం అనుకున్నాను, కానీ ఆగమాగమైంది. ఇక ఇప్పుడు చపాతీలు అయితే చేయాలి. ఇంకోటి ఏంటంటే చపాతీ పిండి నేను ఎప్పుడు మంచిగానే తడుపుకుంటా, కానీ ఈరోజు మాత్రం కాస్త మెత్తగైంది. చపాతీ పిండి మెత్తగైనందుకు కూడా చపాతీలు నాకు తొందరగా చేయనికే రాలేదు, కాస్త టైం పట్టింది. మెత్తగా ఉంది పిండి అంటే అంత ఫాస్ట్గా చేయలేము, ఊరికే అతుక్కుంటుంది. వంట చేసుడు నేను చాలాసార్లు ఫెయిల్ అయినా కానీ చేయాలనిపిస్తుంది, ఎప్పుడో ఒకసారి అలవాటు అవుతుందని. అలవాటు లేని పని కాబట్టి ఇలాంటి బిగినర్స్ మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. ఇక నాకైతే చాలా కొత్త, ఎప్పుడు స్టవ్ మీదనే వంట చేస్తాను కాబట్టి ఇంకా పొయ్యి దగ్గరకు వచ్చేసరికి ఇలాంటివి అనుభవిస్తూనే ఉంటా. స్టవ్ దగ్గర అయితే సడన్గా చిన్నగా పెట్టుకోవచ్చు, సడన్గా పెద్దగా పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతా, అట్లా మొత్తం పెంట్ అయిపోద్ది. నేను జస్ట్ కర్రీ చేసి చపాతీలు చేయటం స్టార్ట్ చేసిన, ఇంకా అయిపోలేదు కూడా. మళ్ళీ బుడ్డ తల్లి ఏడవటం స్టార్ట్ చేసింది. చపాతీలు ఒక్కటి అయిపోతే ఇంకా స్టవ్ మీద మటన్ వేస్తే పని అయిపోతుండే అనుకున్నాను, కానీ ఇంకా ఆమెమో సౌండ్ బాక్స్ స్టార్ట్ చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకే అసలు మా పాపది సౌండే ఉండదన్నమాట. లేచినప్పుడు ఆడుకుంటుంది, లేదంటే ఫీడింగ్ తీసుకుంటుంది, లేకుంటే పడుకుంటుంది, ఎక్కువ సౌండ్ ఉండదు. ఇక సాయంత్రం స్టార్ట్ చేస్తుంది గోల, అసలు ఇంకా ఆపదన్నమాట. ఎత్తుకోవాలంతే, ఆడుకోదు, ఎత్తుకొని ఉండాలంటది.
ఇక పాప అయితే ఏడుస్తుంది కదా అని ఇంకా నేనైతే పాపను ఎత్తుకున్నాను. పాపను ఎత్తుకొని ఇంట్లో మటన్ అయితే చేద్దామని. ఇంకా ఆయనేమో చపాతీలు కాలుస్తున్నాడు. ఒక్కరమే చేసుకోవాలంటే చాలా లేట్ అవుతుంది, ఇంకా తినటానికి 10 కూడా అవుతుంది. ఇంకా పిల్లలు కొన్నిసార్లు తినకుండానే నిద్రపోతారు, అందుకని ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఈరోజు అనుకోకుండా నేను నా చిట్టి తల్లి మ్యాచింగ్ వేసుకున్నాం. చూసిరా, పిల్లలైతే ఎత్తుకుంటే ఏమనరు, అదే కిందికి దింపినాం అనుకోండి ఇక రాక్షసులే. ఇంకో సైడు నేను కూడా మటన్ అయితే స్టవ్ మీద పెట్టేసిన, ఇక కుక్కర్లో వేసిన తొందరగా అవుతుంది కదా అని. ఇట్లా స్టవ్ దగ్గర పాపను ఎత్తుకొనైనా వంట చేసుకుంటాను, కానీ పొయ్యి దగ్గర ఇట్లా చేసుకోవటం కొంచెం కష్టం. కాస్త పాప కూర్చోవటం అట్లా చేసిందంటే కొంచెం పర్లేదు కాదు, ఇంకా ఎక్కువ ఉంటుందేమో అప్పుడు దొగ్గుతుంది కాబట్టి. దొగ్గటానికి ట్రై చేస్తుంది కానీ రావట్లేదు అనమాట. ముందుకు వెళ్ళటానికి చాలా ట్రై చేస్తుంది కానీ ఇట్లా కింద పడిపోతుంది. కోళ్ళపారంలో ఎక్కువ వర్క్ చేసేటోళ్ళకి చికెన్ తినాలనిపించదు, ఇంకా అందుకే మా ఆయనకు కూడా నా మటన్ అంటేనే ఇష్టం. నాన్ వెజ్ ఏదైనా సరే చికెన్ మటన్ గిన్నెలో వేసిన తర్వాత చేతి కడుక్కోకుండా చెంచా ముట్టుకోవాలంటే ఎట్లనో అనిపిస్తుంది. అందుకే అది మాడని ఏమన్నావని ఫస్ట్ బయటకు పోయి చేతి కడుక్కొని వచ్చి ఆ తర్వాత కలుపుతా. ఇంకా కూర అయితే పొయ్యి మీద వేసిన తర్వాత కాసేపు మా బుడ్డదాంతో బయట అయితే ఆడుకుంటున్నాను. పిల్లలకు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అన్నోళ్ళు ఎవరో ఒకరు వాళ్ళ పక్కన ఉన్నారనుకోండి ఏడవరు, ఎవ్వరు లేకుండా ఒంటరిగా చేసినాం అనుకోండి ఏడుస్తారు. ఇది కూడా నేను చాలాసార్లు గమనించిన. పక్కన ఉంటే మంచిగా ఆడుకుంటుంది, పక్కకు జరిగితే ఏడుస్తుంది. పాపనైతే ఇంకా మా అత్తమ్మ ఎత్తుకపోయింది. ఇంకా నేనైతే వంట చేయటం కూడా అయిపోయిందనమాట. మా వాళ్ళు షాప్ దగ్గరికి వెళ్ళిండ్రు. ఇంకా వాళ్ళు వచ్చేలోపు ఇక్కడ మంచం మీద అయితే దుప్పట్లు వేసేస్తున్నాను. వాళ్ళైతే బయటనే పడుకుంటారనమాట. మాకు కూడా ఇంట్లో చాలా ఉబ్బరిస్తుంది, కానీ ఒక్క మంచం మీద అందరం పట్టము. ఒక్కొక్కసారి పండుకుందామని ట్రై చేస్తాము అడ్డం, కానీ కంఫర్ట్గా ఉండదన్నమాట. మళ్ళీ మధ్యరాత్రి ఎప్పుడో నేను లేచి పాపను తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతాం. ఇక మా ఆయన అయితే నాకు కంఫర్ట్గా లేదు, మీరు ఇంట్లో కొండి అంటనే ఉంటాడు. ఇక వాళ్ళ కాడికైతే ఇక్కడ దుప్పటేస్తున్నాను. పోనీ బయట రేట్ల కింద పడుకుందామా అనిపిస్తుంది, కానీ పడుకునేది కింద కదా, మళ్ళీ ఇంకా ఏం వచ్చేవి తెలీదు. అసలే పాపతో పడుకోవాలి, అందుకే కాస్త భయం వేస్తుంది. పిల్లలు మన వెనుకనే తిరిగేటోళ్ళు, మనతోనే ఉండేటోళ్ళు, మనం లేకపోయినా ఉండేటట్టుగా ఎప్పుడు అవుతారు తెలుసా? మనం డెలివరీకి వెళ్ళినప్పుడు మనల్ని వదిలేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి కాస్త అలవాటు అయిపోతుంది. సేమ్ అలాగే మా పెద్దోనికి అలవాటు అయిపోయింది, మా చిన్నోనికి అలవాటు అయిపోయింది. కాబట్టి నేను లేకపోయినా వాళ్ళ డాడీతో బాగానే ఉంటారు, కాకపోతే ఇంకా కొంచెం సతాయిస్తారు అనమాట. మేము పోతాం, అమ్మ పోతాం, అందువల్ల ఆయన ఉంచుకోడు. ఇంకా వంట అయితే కంప్లీట్ అయింది, ఇంకా ప్రశాంతంగా తినాలి. చపాతీలు అలాగే మటన్ కర్రీ అయితే మంచిగా అయింది, కానీ చికెన్ మాత్రం చూసి భయపడకుర్రి. ఊర్లో ఎక్కడ టమాటాలు దొరకలేదు, అందుకే ఇందులో కాస్త చింతపండు వేశాను. అది కూడా ఆయననే చెప్పిండు వేయమని, అందుకే వేసిన. నా ఫేవరెట్ చికెన్ కాస్త మాడిపోయింది. ముక్కల టేస్ట్ బాగానే ఉంది, కాకపోతే ఉల్లిగడ్డ అదంతా కొంచెం మాడింది. ఇంకో మిస్టేక్ చేసిన అన్న కదా, అదేంటంటే పొయ్యి మీద నుంచి చికెన్ దించిన తర్వాత ఆ మట్టి పాత్రలో నుంచి వేరే గిన్నెలోకి వేసుకుంటే బాగుండేది. అంటే ఫస్ట్ నాకు ఇంత మాడినట్టు అనిపించలేదు, మట్టి పాత్రలో వేడికి అలాగే ఉంచాను కదా, ఆ వేడికి కూడా కొంచెం మాడినట్టు అనిపించింది. ముక్కల టేస్ట్ అయితే బాగుంది. మా వాళ్ళు అయితే ముగ్గురు కూడా చికెన్ తింటలేరు, ముగ్గురికి మటనే కావాలంట. మా గుండుగాడు ఎప్పుడు నాకు ఎంకరేజ్ చేస్తుండే, ఏ రోజు మాత్రం తెలుసా నీకేం కావాలరా అంటే మటన్ని చూపిస్తుండు. అయినా వాడు నాతో పాటు చికెన్ కూడా తిన్నలే. ఇంకా ఇదన్నమాట వీడియో. అటు ఇటు తంటాలు పడి ఎలాగో పొయ్యి మీద అయితే వంట చేశాను, కానీ మాడగొట్టేశాను. పర్లేదులేండి, నెక్స్ట్ టైం ఇంకా బాగా ట్రై చేద్దాం. ఇలా తినేటప్పుడు పిల్లల్ని ఎవరైనా చూసుకుంటే బాగుంటుంది కదా. ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే తిన్నారంట, అవతలు ఇచ్చొచ్చి నేను తింటున్నా, లేకపోతే ఇంకా తినేటప్పుడు కూడా ఎత్తుకొని ఊపుకుంటా చేసుకుంటా తినాల్సి వస్తుంది. ఇక అందరం కూర్చొని బయట తినేసి ఇంకా కాసేపు అయితే ఒక 10-11 వరకు బయటనే పడుకొని ఇంకా ఇంట్లోకి పోతాం. మా ముగ్గురు బుడతలు కూడా మంచిగా వండిరు, మంచిగా చల్లగాలు వస్తుంది బయట వండుకోవాలంటే బాగా ఇష్టం. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇంతే. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్.